హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీహెచ్ శ్రీలత హోమ్ వ్లాగ్స్. ఈరోజు మా ఊరిలో కృష్ణాష్టమి వేడుకలు బాగా జరిగాయి. అవి 2 చోట్ల చేస్తారు. చాలా బాగుంటుందండి, చూడండి. బృందావనమాలి ఇది రెండో చోటండి. ఈవినింగ్ ఉట్లు కొడుతున్నారు. కృష్ణాష్టమి సోమవారము, మంగళవారం రోజు నేను ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళాను. మాకు దగ్గరలో ఉంది. చాలా బాగుంటుందండి గుడి. అది కృష్ణాష్టమి 2 చోట్ల చేస్తారు. చాలా బాగా చేస్తారండి. ఊరందరికీ భోజనాలు పెడతారు. ఉట్లు కొట్టడం అవన్నీ చాలా సరదాగా ఉంటుంది. చాలా బాగా చేస్తారు ఇక్కడ. ఫస్ట్ రోజు సోమవారం రోజు ఒక చోట భోజనాలు పెట్టారు. మరుసటి రోజు మంగళవారం రోజు మా ఇంటి పక్కనండి చాలా బాగా చేస్తారు. ఆ భోజనాలన్నీ చేసిన తర్వాత ఈవినింగ్ కూరగాయలకి వెళ్ళొచ్చాము. నేను కొత్తిమీర పుదీనా ఎక్కువ తీసుకొచ్చాను, అందుకని చట్నీ చేశాను. కృష్ణాష్టమి చాలా సరదాగా ఉంటుందండి. బాగా చేస్తారు. కుర్రోళ్ళు అందరూ కలిసి గుట్లు కొడతారు. ఈవినింగ్ చాలా బాగుంటుంది. పుదీనాను కొత్తిమీర కడిగేసి పక్కన పెట్టుకున్నాను. పచ్చి చేయించుకున్నాను. కొత్తిమీర పుదీనా పచ్చడి చాలా బాగుంటుంది. పుదీనా వేయటం వల్ల చాలా మంచిది. నును పురుగులున్నా చనిపోతాయి. అందుకే పిల్లలకి ఎక్కువగా చేసి పెడుతూ ఉండాలి. పుదీనా కొత్తిమీర బాగా వేగిన తర్వాత కొంచెం జీలకర్ర, చింతపండు, ఎల్లుపాయ వేసి మిక్సీ పట్టేసుకున్నాను. టిఫిన్లోకి చాలా బాగుంటుందండి. అన్నంలోకి కూడా బాగానే ఉంటుంది. ఎందుకంటే కొత్తిమీర మనం తేంగానే కొత్తిమీర పుదీనా 2-3 రోజులకి పాడైపోతుంది కదా, అందుకని తెచ్చిన రోజు చేసుకుంటే చాలా బాగుంటుంది. వేయించేటప్పుడు ఎక్కువగా కనిపించింది. చట్నీ చేసినది చూసారా, చాలా కొంచెం అయింది. తాలింపు వేసాను. గారెల్లోకి చాలా బాగుంది. నా వీడియో నచ్చిందండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి.